రాజకీయ రంగంలో ప్రవేశించి రాణించాలనుకునే వారికి ఏ రంగంలోనైనా సరే ముందుకు వెళ్ళాలి, క్రమశిక్షణతో నిబద్ధతతో ఎంచుకున్న రంగంలో అగ్రగామిగా ముందుకు వెళ్ళాలి అనుకునే వారికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి రోషయ్య ఈ మేరకు స్ఫూర్తిగా చెప్పుకోవచ్చా అంటే అవుననే సమాధానం వస్తుంది. రాజకీయ విశ్లేషకుల నుంచి ఇవాళ దివంగత ముఖ్యమంత్రి రోషయ్య గారి పుట్టినరోజు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలుగువారు ఉన్న ప్రతి చోట కూడా రోషయ్య గారి పుట్టినరోజును నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనను గుర్తు చేసుకుంటున్నారు. రాజకీయ రంగంలో ఆయన అందించిన సేవలను స్మరించుకుంటున్నారు అంటే అతిశయోక్తి కాదు. మనకు రాజకీయ రంగంలో దశాబ్దాలు గడుస్తున్న గుర్తుండిపోయే నాయకుల్లో అగ్రగామి నాయకుడు రోషయ్య. ఎందుకంటే ఏ రంగంలోనైనా సరే ఎందరో నిష్ణాతులు వస్తుంటారు, పోతుంటారు. అయితే కొంతమంది మాత్రమే ప్రతి రంగంలో కూడా దశాబ్దాల పాటు గుర్తుండిపోతారు ప్రజలకు. రాజకీయ రంగంలో చూస్తే ఈ కోణంలో దివంగత ముఖ్యమంత్రి అలాగే మాజీ గవర్నర్ రోషయ్యను చెప్పుకోవచ్చు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి అయినా, మర్రి చెన్నారెడ్డి అయినా, లేదు వైఎస్ రాజశేఖర రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఇలా ముఖ్యమంత్రులు ఎవరు అన్నది పక్కన పెట్టేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి మాత్రం రోషయ్య గారంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. దీన్ని రాజకీయ విశ్లేషకులు కూడా తమ విశ్లేషణల్లో గుర్తు చేస్తుంటారు. ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే. నేతలు కూడా కాంగ్రెస్లో దిగ్గజాలు అనబడే ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వహించిన దిగ్గజ నేతలు కూడా తాము అధికారంలోకి వస్తే శషభిషలు లేకుండా రోషయ్యను ఆర్థిక మంత్రిగా అవకాశం ఇచ్చేవారంటే ఆయన రాజకీయ రంగంలోనే కాకుండా ఆర్థిక వ్యవహారాల్లో ఎంతటి నిష్ణాతులో మనకు ఈ విషయం స్పష్టం చేస్తుంది. సాధారణంగా ఆర్యవైశ్యులు రాజకీయ రంగంలోకి రావడం, రాణించడం, కీర్తి ప్రతిష్టలు గడించడం చాలా తక్కువగా ఉంటాయి. వేళ్ళ మీద లెక్కించగలిగినంత మంది మాత్రమే ఉంటారంటే కూడా అతిశయోక్తి కాదు. ఆ కోణంలో చూస్తే మనకు ఇప్పటికే కాదు, రాబోయే దశాబ్దాల్లో కూడా గుర్తుండిపోయే నాయకుడు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత రోషయ్య. ఆర్యవైశ్యుడు అయినప్పటికీ రాజకీయ రంగంలో నిష్ణాతుడుగా ముందుకు వెళ్ళడమే కాక సుదీర్ఘ రాజకీయ జీవితం గడిపిన ఆయన రాజకీయ రంగంలో ఎన్నో పదవులు సుదీర్ఘకాలం పాటు పొందిన రోషయ్య గారు ముఖ్యమంత్రిగా కూడా అవకాశం లభించడం, ముఖ్యమంత్రి పదవిలో కూడా ఆయన తనదైన ముద్ర వేయటం అందరికీ తెలిసిన విషయమే. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగతులైనప్పుడు అప్పటికప్పుడు అంటే రాజశేఖర రెడ్డి గారు దివంగతులైనప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. మరి ఆ దశలో ఆయన స్థానంలో ఎవరిని ముఖ్యమంత్రి చేయాలి అనుకున్నప్పుడు కాంగ్రెస్ అధిష్టానానికి వెంటనే రోషయ్య గారు స్ఫురణకు వచ్చారంటే కాంగ్రెస్లో కేంద్ర అధిష్టానంలో కూడా ఆయన పట్ల ఎంత వారికి నిబద్ధత ఉంది, ఆయన ఆ పార్టీ పట్ల, ఆ పార్టీ నాయకుల పట్ల ఎంత నిబద్ధతతో ఉండేవారు. కాంగ్రెస్ పార్టీలో ఆయనకు ఉన్న ప్రాధాన్యత మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు.
ఇవాళ దివంగత ముఖ్యమంత్రి రోషయ్య గారి పుట్టినరోజు సందర్భంగా మదన్ న్యూస్ ఛానల్ కూడా ఆయనకు నివాళి అర్పిస్తోంది.